అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు మనం మారేడు పండు జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకా దీని నుంచి మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో అనేది కూడా తెలుసుకుందామండి. ఇది డైరెక్ట్గా చెట్టు నుంచి కింద పడింది కాబట్టి ఆల్రెడీ పగిలిపోయింది, అందుకే నేను చేతితో తీస్తున్నాను. లేకుంటే దీని టెంక అనేది చాలా గట్టిగా ఉంటుందని మనం దేని సహాయంతో అయినా పగలగొట్టాల్సి వస్తుంది. చూసారా, కాయ చాలా పండుగ అయిపోయింది కదా. దీన్ని మనం ఈజీగా జ్యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి సమ్మర్ సీజన్లో బాగా పనికొస్తుందండి. మన బాడీలో ఉన్న హీట్ని అంతా తగ్గించి చాలా కూల్గా ఉంచుతుంది. ఇంకా డైజెషన్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుందండి. ఇంకా డయాబెటిక్ వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ గుజ్జునంతా కూడా ఒక బౌల్లోకి వేసుకుందాం. దీన్ని డైరెక్ట్గా మిక్సీలోకి వేస్తే ఏంటంటే అందులో ఆల్రెడీ ఇందులో గింజలు ఉంటాయి కదా, అవి కొంచెం చేదుగా ఉంటాయి. మిక్సీకి పట్టడం వల్ల జ్యూస్ అనేది కొంచెం చేదుగా అవుతుంది. అందుకని అలా కాకుండా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఆ గుజ్జుని మంచిగా మిక్స్ చేసుకుందాం. దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. చూడండి, మంచిగా ఫిల్టర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో గింజలు ఉంటాయి. ఈ గింజలు కావాలంటే మనం చెట్టు వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. చూడండి, జ్యూస్ అనేది చాలా థిక్గా ఉంది. ఇది చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాం కాబట్టి నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. హనీ వేసుకునే పని అయితే కూడా హనీ యాడ్ చేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకుందాం. ఆఫరింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తులసి పెట్టి ఆఫర్ చేసేద్దాం. మీకు మా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి.